మీరెప్పుడైనా కేరళ ఫుడ్ ట్రై చేసారా? ట్రై చేయకపోతే మాత్రం ట్రస్ట్ మీ యూ విల్ లవ్ ఇట్. నేను నార్మల్‌గా కేరళ ఫుడ్ అంటే కొంచెం అంతా తియ్యగా ఉంటది. సో, మనకంత పడదు అని అనుకునేదాన్ని. కానీ ఈ యొక్క విజిట్‌తో నేను రాంగ్ అని ప్రూవ్ చేశారు వీళ్ళు. రొటీన్‌గా కాకుండా ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అనుకోని, నా ఫ్రెండ్స్‌ని ఒక రెస్టారెంట్ పేరు చెప్పమంటే రాయల్ ఇండియా గేట్ అని చెప్పారు. పేరు చూడడానికి నార్త్ ఇండియన్ రెస్టారెంట్‌లా ఉంది అని చూస్తే ఇది మలయాళీ రెస్టారెంట్. లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై అనుకుని నలుగురం 4 రకాలు ఆర్డర్ చేసాం. పుట్టు, కడల కర్రీ, ఇదేమో అప్పం, ఇంకా ఇడియప్పం, పరోటా. ఇడియప్పం అయితే చాలా 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 బావుంది. అప్పం అంటే దోసలానే ఉంటది గదా! అంటే కాదు అన్నారు. బట్ నాకైతే టేస్ట్ ఆల్‌మోస్ట్ దోసలాగే అనిపిచ్చింది. ఏదో కొంచెం లైట్‌గా కొంచెం తేడా ఉంది. బట్ ఆల్‌మోస్ట్ ఇంకా దోసనే. నాకిక్కడికొచ్చాక ఒక కొత్త విషయం తెలిసిందేంటంటే, వీళ్ళు గోబీ మంచూరియాని ఘీ రైస్‌లోకి తింటారంట. గోబీలోకి రైస్ ఎలా తింటారని మేమనుకుంటే, ఒట్టి గోబీ ఎలా తింటారని వాళ్ళనుకున్నారు. ఈ కడల కర్రీలో అయితే సోంపేస్తారు. అంటే నాకసలు సోంపంటే అస్సలు నచ్చదు. అలాంటిది నాకే ఈ కర్రీ నచ్చింది. ఒకవేళ మీకు ఛాన్స్ వస్తే ఆర్ కేరళ రెస్టారెంట్‌కెళ్తే మాత్రం ఇడియప్పం అండ్ ఈ కర్రీ ఖచ్చితంగా ట్రై చేయండి.